నా లోపల పరిశుద్ధాత్మ దేవుని యొక్క కార్యమును కొనసాగించకుండా ఉన్నప్పుడు నాకు జ్ఞాన హృదయం కొలువైంది అని గుర్తించి ఉంటున్నాను. బుద్ధి తక్కువైపోయిందని గుర్తించి ఉంటున్నాను. అందువల్లనే నా దినములు లెక్కించుటకు నాకు నేర్పు. ఆలోచించేద్దాం. సమ్మతి గల మనసు, మన మనస్సాక్షి మన మీద కల్మషము తోచుకుంటున్నట్లు ప్రోక్షింపబడిన హృదయములతో ప్రభు పాదాల దగ్గర చేరమని ఉంది. అనగా కడగబడిన హృదయం, అది ప్రభు కోరుకుంటున్నాడు. ప్రోక్షింపబడిన హృదయం, పవిత్రమైన హృదయము, పరిశుద్ధమైన హృదయము, దానిలో ఆయన నివాసం ఉండాలని ప్రభు కోరుకుంటూ ఉన్నాడు. ఈ రోజున గమనిద్దాం, మన జీవితంలో జ్ఞాన హృదయము లేకపోతే మన దినాలు లెక్కించుకోము. మనం ఎంత బేగే ఆ యొక్క సమాధి వద్దకు వెళ్ళిపోతున్నాము అది గమనించము. మా దినములు లెక్కించుటకు మాకు నేర్పు. బుద్ధి లేకపోతే నేర్చుకోలేము, లెక్కించము. విర్రవీగిన దుష్టత్వం మనల్ని పరిపాలన చేస్తూ ఉంది. ప్రభునందు ప్రియమైన వాళ్ళారా, ఈ యొక్క వాక్యము మన హృదయానికి ఒక గొప్ప యాంటీడోట్గా ఉంది. పాము కరిచినప్పుడు యాంటీడోట్ ఇస్తాం, యాంటీవీనం ఇస్తాం, అది షెడ్యూల్ వైజ్గా ఇస్తాం. ఈ రోజున దేవుని యొక్క వాక్యమును మరొక్కసారి ఆయన పాదాల దగ్గరకు వచ్చినప్పుడు